కొందరికైతే అంటే మేము పేదవాళ్ళని చెప్పేసి కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ధనవంతులు అయితే సోకాల్డ్ పీపుల్స్ అందరూ బయటకు వచ్చి వాళ్ళపైన ఆరోపణలు చేయడము ఇదంతా చేస్తున్నారు. కానీ ఇట్లాంటి పేద అమ్మాయిని కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇక్కడ పేదమ్మాయి ఒకటైతే రెండో విషయం ఏంటంటేనండి, అవతల ఉన్నవాడేంటి, అవతల ఉన్నటువంటి వాడు ఎవడో, వాడి యొక్క మతం ఏంటో, వాడి యొక్క రిలీజియన్కి ఇక్కడ ఉన్న అందరికీ కూడా సుసుపడుతుంది, మాట్లాడడానికి భయం వేస్తుంది, ఎవరికి కూడా ఇక్కడ గొంతులు పెగలడం లేదు. ఈ అమ్మాయి పేదమ్మాయి కాబట్టే అవతల ఉన్నటువంటి వాడి యొక్క రిలీజియన్ ఏంటి, ఆ తర్వాత అతగాడు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాడు. మరి నిన్న మొన్నటి వరకు కూడా ఇదే పార్టీ ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు ఇష్యూలో రోడ్డు మీదకి వచ్చి గొడవ చేసింది, అప్రిషియేట్ చేస్తా నేను. మరి ఇప్పుడు ఎక్కడికి పోయినారు? మరి మీ సొంత పార్టీలో ఉన్నటువంటి పర్సన్ ఈ విధంగా చేస్తే కనీసం ఒక స్టేట్మెంట్ ఎందుకు రాలేదు? మరి ఆ రోజు కేటీఆర్ గారు చెప్పారు, తర్వాత చాలామంది దాంట్లో ఉన్నటువంటి మహిళలు బయటకు వచ్చారు. ఈ రోజు ఎందుకు రావడం లేదు? మహిళల గొంతులు ఎవరు నొక్కేస్తున్నారు? అలాగే మిగిలినటువంటి యూట్యూబర్లు ఉన్నారు, సోకాల్డ్ జర్నలిస్టులు ఉన్నారు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టలేదు? ఒక రజక కులస్తురాలు, ఒక బీసీ బిడ్డ, ఒక హిందూ బిడ్డకి అన్యాయం జరిగితే మరి ఆ రోజు కూడా హిందూ బిడ్డ అని గొంతులు దించుకున్నటువంటి ఈ లెఫ్టిస్టులు ఎక్కడికి పోయినారు? ఇవాళ కూడా హిందూ బిడ్డే, ఇవాళ బీసీ బిడ్డే, తర్వాత బీసీ వాదం బహుజనవాదం ఎత్తుకున్నటువంటి నాయకులు ఏమైపోయారు? వాళ్ళకి స్క్రీన్ బోర్డులు మోగబోయినాయి ఎందుకు మాట్లాడడం లేదు అని అంటే, అఘాయిత్యం చేసినటువంటి వాడెవడైతే ఉన్నాడో వాడి యొక్క మతము, వాడి యొక్క మదము చూసి వీళ్ళందరికీ కూడా ఈ విధమైనటువంటి బలుపు ఉందన్నమాట, ఈ విధమైనటువంటి భయం ఉంది. అందుకే ఎవడు రోడ్డు మీదకి రావడం లేదు. అంటే పోలీసులు కూడా తక్షణం అప్పుడే స్పందించలేదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. యాక్చువల్గా నేను కూడా పోలీసులతోటి మాట్లాడడం జరిగిందండి. ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే అక్కడ సిఐ గారిని అభినందించాలి. ఎందుకు అభినందించాలంటే ఫస్ట్ ఆ పాప పడిపోయిందని అనుకున్నారు. ఆ పైనుంచి కింద పడేసినప్పుడు వీడే చెప్పాడంట, మీ పాప పైనుంచి కింద పడిపోయిందని చెప్పేసి అని. అప్పుడు వీడి మీదకి ఎక్కడ ఇది వస్తుంది? ఎప్పుడైతే హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఆ పిల్ల 2 డేస్కి స్పృహలోకి వచ్చిన తరువాత, నెక్స్ట్ డే వచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్స్ అడిగితే ఆ పిల్ల చెప్పిన తరువాత అప్పుడు వీళ్ళు పోలీసు కేసు పెట్టమని చెప్పేసి అని వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత కూడా చాలా అక్కడ ఇతగాడి ఇదే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అయినటువంటి 3 కార్పొరేటర్లు వచ్చి ఇతగాడిని కాపాడబోయారు. ఎందుకు అనంటే ఇతగాడు మాకు పైరవీలు చేస్తాడు ఇతగాడు. ఆ పైరవీలు చేసేటటువంటి వాడు కాబట్టి మాకు చాలా అవసరం ఉంది, కాబట్టి వీడిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసాను. కానీ సిఐ వీళ్ళ మాటలు వినలేదు. ఆయన చాలా నిబద్ధతగా నిలబడి కేసు ఫైల్ చేయడం అనేటటువంటిది మాత్రం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకుల్ని అప్రిషియేట్ చేయాలండి. వాసుదేవరావు గారు కానీ, అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు కానివ్వండి, అందరూ కూడా బీజేపీ నాయకులు కానీ, అక్కడ ఉన్నటువంటి బీజేపీ మహిళా మనులు కానీ మొత్తం అందరూ వచ్చి కూడా ప్రొటెస్ట్ చేయడం, అలాగే సోషల్ మీడియాలో కూడా మేమందరం కూడా గొంతు ఇప్పడం, ఈ విధంగా జరగడం వల్ల మొత్తం అందరూ కూడా దీని మీద స్పందించడం అనేటటువంటిది జరిగింది. అంటే హోంశాఖ స్వయంగా సీఎం దగ్గర ఉంది, అయినా కూడా రాష్ట్రంలో ఇట్లాంటి అఘాత్యాలు జరుగుతున్నాయి. కానీ చిన్నపిల్లల మీద గత వారంలో చూసుకున్నట్టయితే 4-5 ఘటనలు కూడా జరగడం జరిగింది. దీని మీద స్పందించాలండి. నేను అదే మాట్లాడుతున్నాను కదా, రాజకీయ ప్రయోజనాల కోసం పోక్సో కేసులు పెడుతున్నారు తప్ప నిజంగా జరిగినటువంటి పోక్సో కేసుల మీద స్పందన లేదు. నేను మొన్న కూడా ఇదే మాట మాట్లాడా. మొన్న జరిగినటువంటి ఆ సెంట్రల్ మినిస్టర్ కొడుకు విషయంలో జరిగినప్పుడు కూడా నా వాదన ఇదే, నిజంగా జరిగితే అందరినీ అరెస్ట్ చేయాల్సిందే, ఎవరైనా సరేనండి. ఎవరు కూడా నేరస్తులు కొమ్ము కాసేటటువంటి విషయాన్ని ఎవరు ఇక్కడ సమర్థించరు. ఎవడైనా చట్టానికి అతీతులు కాకూడదు, అది మేము డిమాండ్ చేస్తాం. నేను ఆ రోజు కూడా మాట్లాడింది ఏంటంటే, ఇది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటిది. అక్కడ మనం అందరం చూసాం, ఫోటోలు చూసాం, వీడియోలు చూసాం, ఇద్దరు ఇష్టపడి చేసిన దాన్ని రాజకీయ లబ్ధి కోసం పోక్సో అన్నారు. మరి ఇది పోక్సో కాదా? అంటే మీ రాజకీయ లబ్ధికి ఉపయోగపడితేనే పోక్సో కేసులను రోడ్ల మీదకి వచ్చి నానాయాగి చేస్తారు. సనాతన ధర్మం మీద ఎవడు గలమెత్తి మాట్లాడితే వాళ్ళని శత్రువుల కింద చేసి అవతల పారేసి వాళ్ళ మీద ఏదో ఒక కేసులు. ఇందాక మీరు చూసారు ఆ టీ న్యూస్ ప్రతినిధి ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకే స్పందించలేదు మీ టీ న్యూస్ అని మాట్లాడితే ఇవ్వరా మీరు అని అన్నారు. మీ న్యూస్ స్పందించి ఇవ్వాల్సిన అవసరం లేదంటే ఏం మాట్లాడారు? ఇచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారంట, బోల్డ్ మంది ఏరి మీకు ఇచ్చేటటువంటి గొంతుకలే. ఇలా ఉంది ఈరోజు వ్యవస్థ, ఇలా ఉంది ఈరోజు జర్నలిజం. ఇది పోక్సో కేసు కాదా? మరి ఇవాళ మినిట్ టు మినిట్ బులెటిన్ ఎందుకు రావట్లేదు అదే ఛానల్లో అని అడుగుతున్నారు. మరి ఆ రోజు పుంకాలుగా వేశారు, సక్సెస్ఫుల్గా అతన్ని జైలుకు పంపించారు. మరి ఇది ఎందుకు రావడం లేదు? ఈ బిడ్డ తెలంగాణ బిడ్డ కదా, ఆ అమ్మ ఎవరు అక్కడ కూర్చుని మా తెలంగాణ అని ఓరుతుంది కదా, కొత్త పార్టీ పెట్టి. కవితక్క ఏడిపోయినా కవితక్క, ఎక్కడెక్కడో తిరుగుతున్నావు కదా, రా ఇక్కడికి రా, నిమిషకు వచ్చి ఇక్కడ ఉంది పోక్సో కేసు, రా వచ్చి ఇక్కడ చూడు, ఈ పిల్లకి న్యాయం జరగాలని చూడు. ఆ పిల్ల వచ్చి 24 గంటలు అవుతుంది, ఏడున్నావు నువ్వు? అక్కడ జనాలు లేని చోట సభలు పెట్టడానికి పోతుంది ఆవిడ.
ఇక్కడ జనానికి సేవ చేయి. సేవ అంటే ఇది పోక్సో కేసులు. ఈ కేసుల మీద ఏ విధమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందో ప్రభుత్వం మీద డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముందుకు రావాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అంటే ఇక్కడ కూడా వీళ్ళకి సరైన వైద్యం అందుతుందని మీరు అనుకుంటున్నా? ఇప్పుడే చూసుకున్నట్టయితే కూడా మేము బయట నుంచి కూడా కొన్ని మందులు కొనుకొచ్చుకుంటున్నామని చెప్తా ఉన్నారు. వాస్తవం అండి. నిజంగానే వాళ్ళు చెప్పాలంటే సంపూర్ణంగా ఇక్కడ వాళ్ళకి మద్దతు ఇచ్చేటటువంటి ప్రభుత్వం మద్దతు ఇవ్వడం లేదు. ఇక్కడ హాస్పిటల్లో ఉన్నంత వరకు చేస్తున్నారు. వాళ్ళు మెడిసిన్స్ కూడా వాళ్ళు పేదవాళ్ళండి. ఇప్పటికే 14 లక్షలు ఖర్చు పెట్టినారు అని అంటే అర్థం చేసుకోండి. అంటే వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళకి గాలికి వదిలేశారు. ఎందుకంటే ఇక్కడ ప్యాకేజీలు అందరూ ఎవరికి మాట్లాడటానికి, ఇక్కడ ఎవరికి కూడా రూపాయి లాభం లేదు. ప్రతి ఒక్కడు ఇక్కడ ముఠా మేస్తుల మాదిరి పనిచేస్తున్నారు. మీడియాలో కానీ మహిళా సంఘాల్లో కానీ కొంతమంది, అందరినీ నేను మాట్లాడటలేదు. ఇలాంటి వాళ్ళందరూ కూడా పనిచేస్తుంది. వాళ్ళు బయటకు వెళ్ళి మెడిసిన్స్ వాళ్ళే కొనుక్కొచ్చుకున్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎంత? నెలకు 10,000 రూపాయలు. ఇప్పుడు కొన్ని లక్షలు ఖర్చు అయింది. ఇంకొకటి ఆ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలని ఒక డిమాండ్ ఒకటి ఉంది. ఎందుకంటే ఇప్పుడే నేను మెడికల్ ఆఫీసర్ తోటి ఇన్ఛార్జ్, ఆ పాపకి వైద్యం చేసేటటువంటి ఇన్ఛార్జ్ తోటి నేను మాట్లాడా. ఆమె చెప్పిన విషయాలు ఉంటే మైండ్ బ్లాంక్ అయిందండి. ఆ పిల్లకి మొత్తం అంతా కూడా షోల్డర్స్, రిబ్స్ మొత్తం అంతా కూడా బ్రేక్ అయిపోయినాయి. ఆ పిల్ల కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ పిల్ల స్పైన్ పనిచేయడం లేదు. మొత్తం కాలంతా చచ్చుబడిపోయింది. ఆ పిల్లకి ప్యారలైజ్ అయిపోయింది. నేను గుచ్చి అడిగా, మేడం ఎన్నాళ్ళు పడుతుంది ఆ పిల్ల లేవడానికి? ఎన్నాళ్ళు పడుతుంది అంటే డాక్టర్ గారు శూన్యంలోకి చూశారు. కళ్ళలో నీళ్ళు వచ్చినాయి ఆవిడకి. అంటే ఒక పసిబిడ్డ పరిస్థితి, వైద్యం చేసే డాక్టర్కే కళ్ళ నీళ్ళు వస్తున్నాయంటే ఈ దగులుబాజీలకి రావడం లేదా? ఈ గొంతులెత్తి అరిచి బీర్ సీసాలు ఏరుకునే వాళ్ళకి నువ్వు ప్రెస్ క్లబ్లో మీటింగులు పెట్టి ఒరలేటటువంటి ఆ గొంతుకలకి, ఆ మహిళామూర్తులకి కనపడటం లేదా అని మాట్లాడుతున్నాను. బండబూతులు మాట్లాడుతున్నారు కదా మీడియా స్టేషన్లో కూర్చొని. వాళ్ళందరూ ఏమైపోయినారు? ఆ బిడ్డ ఈరోజు జీవితాంతం కోలుకోలేని సిచ్యుయేషన్లోకి వెళ్ళింది. ఏం చేయాలా? కనీసం ఒక్కడన్నా ఇక్కడికి వచ్చాడా? ఇక్కడ కెమెరా రాలేదే, ఇక్కడికి వాళ్ళు రాలేదే. ఓ పెద్ద మనిషి బీర్ సీసాలు ఏరుకునే పెద్ద మనిషి నేను చూశాను, ఎవరో నాకు పంపించారు. బోర్డు మీద కేవలం వార్త చదివి అతగాడు మాట్లాడతాడు. ఈ అమ్మాయి 2 రోజుల కిందటే సరిపోయేదిగా, అప్పుడే చెప్తే బాగుండేదిగా, ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఎట్లుందో. నెక్స్ట్ అంటే అంతకుముందు నీకు అందిన ప్యాకేజీకేమో గుచ్చి అక్షరము పొల్లు ఒత్తులు అన్నీ చదివినావు, దాని మీద విశ్లేషణ చేసినావు. ఈ బిడ్డ బీసీ బిడ్డ, నువ్వే వరులుతావు కదా పొద్దున్న లెగిస్తే బీసీ అని. మరి ఈ పిల్ల పేద పిల్ల, నీ పాకెట్లోకి డబ్బులు రావా? లేకపోతే ఎవరు నీకు సిగ్నల్ ఇవ్వలేదా? ఇదా మీ జర్నలిజం అని మాట్లాడుతున్నాను నేను. నిజంగా ఆ పిల్లని చూడండి సార్, జీవితాంతం ఆ పిల్ల అలాగే ఉండాల్సి వస్తే ఈ దరిద్రుడు వాడి యొక్క ఎంజాయ్మెంట్ 3 నిమిషాలు 4 నిమిషాలు అయితే ఆ బిడ్డది జీవితాంతం నరకం. ఎవడు పే చేయాలి దీనికి? ఎవడి దాష్టికం, ఎవడి పరిపాలన ఎలా ఉందో అర్థం చేసుకోండి.